నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నేడు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ అవగాహన కల్పించి వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈరోజు నంద్యాల సంజీవ్ నగర్ నందుగల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నరాల జబ్బులు, కంటి జబ్బులు, కీళ్లు మరియు ఎముకలకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి ఉదయం 7 గంటల నుంచి నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుంచి పేషెంట్స్ విచ్చేసి ఓపికగా వైద్యం తీసుకుంటున్నారు. ఈ వైద్య శిబిరంలో షుగరు, ఈసీజీ, 2D ఎకో, ఫండస్, ఎస్పెషల్లీ ఈ వైద్య శిబిరం స్పెషాలిటీ కంటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నాము. దాంతోపాటు మందులు కూడా ఒక 15 రోజులకు ఇస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, డాక్టర్లకి, ఐఎంఏ ప్రతినిధి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీడియా మిత్రులకి, ఫార్మస్యూటికల్ కంపెనీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నా శుభాభివందనాలు. హరినాథ్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉచిత శిబిరాన్ని కానీ సేవా కార్యక్రమాల్లో కానీ చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమం. వారికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ ఉచిత శిబిరాలంటే ఏదో వచ్చి వెళ్ళడం కాదు, అలా కాకుండా ప్రతి దానికి ఇందాక చెప్పారు కదా, ఒక షుగర్ వస్తే అది కాలిగోరు నుంచి తల వెంట్రుక దాకా కబళించి వేస్తుంది, చాప కింద నీరులాగా కబళించి వేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సో మీకు ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇక్కడ ఖరీదైన పరీక్షలు కూడా చేస్తున్నారు. ఆ పరీక్షలను మీరు ఉపయోగించుకొని, మరీ ముఖ్యంగా డైటీషియన్ కూడా పెట్టారు. డైటీషియన్ ఏంటంటే ఇందాక హరినాథ్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క మందులతోనే కాదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చినట్టు మనకి మందులతో పాటు ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, మెయిన్గా ఆహార నియమాలు ఉంటే 2 జోడైతేనే మనకి ప్రత్యేకంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జరుగుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాలని మందులు ఉచితంగా, పరీక్షలు ఉచితంగా చేస్తుంటారు. ఈ మెగా క్యాంప్ కోసము సీనియర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా పిలిచి అందరినీ ఒకే చోట ఉంచి పబ్లిక్కి ఎక్కువ ఈజీగా ఉండాలి అని ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. దానికి వేలల్లో